హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. సో ఈరోజు ఎపిసోడ్లో ఫాలింగ్ జార్జెట్తో ఉన్న బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నానండి. ఈ శారీస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే సింపుల్ శారీస్కి క్రోషియా లేస్ ఇచ్చేసి కస్టమైజ్ చేపించాము. సో లుక్ వైజ్గా చాలా బాగుంటుంది, కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది. శారీస్ అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడమేనండి. ఈజీ ప్రాసెస్. అండ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ ప్రకారంగా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అయితే చూసేయండి. గ్రీన్కి ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్, అసలు కాంబినేషన్ అద్దరిపోయిందండి. ఎంత కంఫర్టబుల్గా ఉందో. సమ్మర్లో కట్టుకున్నాను కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. పైన చూస్తున్నారు కదా, బార్డర్లెస్ స్టైల్ కానీ సింపుల్గా ఒక క్రోషియా లేస్ వచ్చేసింది. బాడీ పార్ట్లో అంతా కూడా కాంట్రాస్ట్ కలర్తో లీఫ్ ప్రింట్స్ ఉన్నాయి. ఒక లైన్ అంతా లీఫ్ ప్రింట్స్ వెళ్తే ఇంకొక లైన్ అంతా మనకి ఇలా ట్రీ లాంటి మోటివ్స్ వచ్చేసాయి. ప్రింట్స్ ఇదంతా కూడా. కింద బార్డర్ చూడండి, కింద బార్డర్ హైలైట్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. ఇలా క్రోషియా లేస్ వచ్చింది. దీనికి మధ్యలో ఈ క్రోషియా లేస్ కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నా హ్యాండ్ పెడుతున్నాను, మీకు క్లియర్గా తెలుస్తుంది కదండి. రెండు కాంట్రాస్ట్ కలర్కి మధ్యలో ఒక క్రోషియా లేస్ ఇచ్చేసి అటాచ్ చేపించాం. సో వాటికి చూడండి ఆ షేడ్, ఏదైతే ఆ క్రోషియా వల్లే మనకి లుక్ అంతా ఎండింగ్స్లో కూడా సేమ్ అలాగే వస్తుంది. కింద మనం కట్టుకున్నప్పుడు కూడా ఏదైతే ఫ్రిల్స్ ఉంటాయో ఆ క్రోషియా లేస్ అనేది బాగా కనబడుతుందండి. నీట్గా ఉంటుంది అనమాట లుక్. జనరల్ జార్జెట్ శారీస్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము, కానీ ఈ లేస్ రావడం వల్ల లుక్ బాగుంటుంది. పళ్ళు చూసేయండి, పళ్ళు అయితే ఇంకా బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు. పళ్ళులో మనకి ఇలా పళ్ళు స్టార్ట్ అవుతుంది అన్న దగ్గర నుంచి క్రోషియా లేస్ వచ్చేసింది. అండ్ కాంట్రాస్ట్ పైన కంప్లీట్లీ ప్రింటెడ్ ప్యాటర్న్. ప్రింట్స్లో కూడా మనకి ఇక్కడ మధ్యలో ఇలా క్రోషియా స్టైల్ ఇచ్చాము. చూడండి ఎంత బాగుందో పళ్ళు. ఎండింగ్లో కూడా మంచి క్రోషియా లేస్ ఇచ్చేసి ఎండ్ చేసాము. దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందంటే మంచి జార్జెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్తో కింద క్రోషియా లేస్ ఇచ్చేసి ఎండ్ చేసాం. ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్తో వస్తుంది. వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే. ఆల్మోస్ట్ నేను సిమిలర్ కలర్తోనే వేసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 2299 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మనకి శారీస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వస్తాయండి. సో కొందరికి ఏంటంటే ఈ క్రోషియా లేస్ వచ్చినప్పుడు బ్లౌజెస్ ఉండవు అన్నట్టు తెలుసు కదా. సో వీటికైతే మేము బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేయించాం. సో బ్లౌజ్ కూడా వస్తుంది. సో మీకు ప్రాబ్లం ఏం ఉండదు. సో ఈ శారీ చూసేయండి. కలర్ చూస్తున్నారు కదా, మంచి బ్లూయిష్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్. బోత్ ద సైడ్స్ ప్యాటర్న్ చూడండి. పైన ఏంటంటే బార్డర్లెస్ స్టైల్, పైన ఒక సింపుల్ క్రోషియా లేస్ వచ్చేసింది. వాటిపైన అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా కాంట్రాస్ట్ ఇలా ఆరెంజిష్, పీచిష్ ఆరెంజ్ కలర్తో ప్రింట్స్ వచ్చేసాయి. కింద బార్డర్ చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ బార్డర్. ఈ బార్డర్ పైన శారీ కలర్తో ప్రింట్స్ వచ్చేసాయి. మ్యాంగో ప్రింట్స్, ఫ్లోరల్ ప్యాటర్న్ ప్రింట్స్, క్రోషియా లేస్. అండ్ ఈ అటాచ్డ్ క్రోషియా లేస్ ఇంకా బాగా కనబడుతుంది. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు. పళ్ళులో మనకి క్రోషియా లేస్ వచ్చేసింది. అక్కడక్కడ ఇలా క్రోషియా ప్యాటర్న్తో చిన్నగా సర్కిల్స్ వచ్చేసాయి. ఎండింగ్ కూడా చిన్న లేస్ ఇచ్చేసి ఎండ్ చేసాం. జస్ట్ మీరు ఇప్పుడు శారీ ప్యాటర్న్ అర్థమైపోయింది కాబట్టి కలర్ కాంబినేషన్స్లో మీరు చెక్ చేసుకోండి ఎలాంటి కలర్ కావాలి అనుకుంటున్నారు. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది. ఎండింగ్ చూస్తున్నారు కదండి, మనకి బార్డర్లో కూడా మంచి క్రోషియా లేస్ ఇచ్చేసి ఎండ్ చేసాం. 2299 రూపీస్ పడుతుంది. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ ప్యాటర్న్లో. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్. వెరీ బ్యూటిఫుల్ షేడ్స్, ప్రతిదీ బాగుంటాయి ఈ ప్యాటర్న్లో. అంటే అన్ని కలర్స్ దగ్గరుండి చేపించామండి. దీనికి ఈ కలర్ అయితే బాగుంటుంది అని చూసి మరీ చేపించాము. కంప్లీట్ కస్టమైజ్ చేపిస్తాం. మన దగ్గర ఏంటంటే అదొక్కటి, అంటే రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్స్ కాకుండా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కస్టమైజ్డ్ పీసెస్ అనమాట. ఇది వచ్చేసి మంచి లావెండరిష్ పర్పుల్ కలర్. బాడీ పార్ట్ అంతా కూడా చిన్నగా ఆరెంజ్ కలర్తో ప్రింట్స్ వచ్చేసాయి. రెడ్డిష్ ఆరెంజ్ టమాటో కలర్ అండి. కింద కాంట్రాస్ట్ టమాటో రెడ్ వచ్చేసింది. క్రోషియా లేస్, వాటిపైన కూడా ప్రింట్స్ బార్డర్లో. ఎండింగ్ మనకి క్రోషియా లేస్. పళ్ళులో కూడా అటాచ్మెంట్ క్రోషియా లేస్ అటాచ్మెంట్ ఇచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు, వాటిపైన ప్రింట్స్ వచ్చాయి. అండ్ క్రోషియా కూడా వచ్చేసింది. ఎండింగ్ కూడా మంచి క్రోషియా లేస్ ఇచ్చేసాం. బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్, మంచి ప్రింటెడ్ బార్డర్ కాంట్రాస్ట్లో. ఎండింగ్ చిన్న క్రోషియా లేస్ వచ్చేసింది. 2299 రూపీస్ పడుతుంది. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దామండి. ఇది వచ్చేసి పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్. కలర్ అయితే వావ్, అసలు ఎంత బాగుందో కలర్. అంటే బ్రైట్గా కనబడతాం అనమాట కట్టుకుంటే.
మీకు ఒక్కసారి శారీ క్లియర్గా చూపిస్తే అర్థమవుతుందండి లుక్ ఎలా వస్తుంది అనేది. ఈ పీచ్ కలర్ అంటే కొందరు ఏమనుకుంటారంటే ఇలాంటి లైట్ కలర్స్ డల్ అవుతాయేమో, మనం బాగా కనబడతామో లేదో అన్నట్టు అనుకుంటారు. అస్సలు కాదండి, ఇలాంటి కలర్స్ కట్టుకున్నప్పుడు మనమే హైలైట్ అవుతాం. అసలు శారీ అయితే మనల్ని హైలైట్ చేస్తుంది. పైన క్రోషియా లేస్ వచ్చింది, బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ క్రోషియా లేస్ అనమాట, బార్డర్ని శారీని అటాచ్ చేసేలాగా ఇచ్చి కాంట్రాస్ట్ బార్డర్, వాటిపైన చిన్న ఫ్లవర్ ప్రింట్స్, ఎండింగ్ కూడా క్రోషియా లేస్ వచ్చింది. పళ్ళు కూడా అటాచ్మెంట్ క్రోషియా లేస్తో పాటు బాడీ పార్ట్లో పళ్ళు చూడండి చక్కటి ప్రింట్స్ అండ్ ఇలా క్రోషియాస్తో చిన్న చిన్న సర్కిల్స్ వచ్చాయి, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఎండింగ్ ఆల్ ద 3 సైడ్స్ క్రోషియా లేస్ వచ్చేసింది. బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్, ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో 2299 రూపాయలు పడుతుంది, 2299 రూపీస్ మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ కలర్ చూసేద్దాం. కలర్స్ అన్నీ అసలు ఎంత బాగున్నాయో, అంటే ఒక్కొక్కటి చేపించినప్పుడు చూసామండి, కానీ ఇప్పుడు చూస్తుంటే పెట్టుకుంటుంటే ఎంత బాగా కనబడుతున్నాయో. మంచి ఎల్లోకి గ్రే కలర్, పైన చక్కటి క్రోషియా లేస్ వచ్చేసింది, బాడీ పార్ట్ అంతా ప్రింట్స్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్తో మనకి బ్లాక్ స్టైల్తో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. అటాచ్మెంట్ లాంటి ఒక క్రోషియా లేస్ ఇచ్చేసి గ్రే కలర్, వీటిపైన కూడా ప్రింటెడ్ ప్యాటర్న్, ఎండింగ్ కూడా ప్రింట్స్ వచ్చేసాయి. పళ్ళు కాంట్రాస్ట్లో ప్రింటెడ్ పళ్ళు విత్ క్రోషియా అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్. బ్లౌజ్లో కూడా మనకి లేస్ అనేది వస్తుంది. అంటే ఈ శారీస్లో ఎక్స్క్లూసివ్గా జార్జెట్ అండ్ అలాగే క్రోషియా బాగా హైలైట్ అవుతుంది అన్నాను కదా. మీరు హ్యాండ్స్కి పెట్టుకున్నప్పుడు ఈ లేస్ అనేది బాగుంటుంది. అంటే ఇఫ్ ఆల్ మీరు కుట్టించుకున్నాక ఎండింగ్లో ఈ లేస్ వస్తుంది చూసారా, దాని లుక్ అనేది బాగా కనబడుతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొందరు ఏంటంటే ఇదే లేస్ని నెక్స్ట్కి కూడా ఇలా వీ నెక్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెట్టించుకుంటూ ఉంటారండి. బార్డర్లో అయితే మనకి లేస్ అనేది ఇస్తున్నాం, ఇంకా డిజైనింగ్ మీ ఇష్టం, ఎలా డిజైన్ చేసుకుంటారో మీ చేతిలో ఉంటుంది. మన నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇది వచ్చేసి డార్క్ బ్లూ. ఇది బ్లాక్ అయితే కాదండి, చూసి తీసుకోండి. బ్లాక్ అయితే కాదు, అందరూ బ్లాక్ అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. బ్లాక్ అయితే కాదు, డార్క్ బ్లూ, మనకి ఇంక్ కలర్ లాగా ఉంటుంది చూసారా, అలాంటి షేడ్. నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కలర్ సూపర్గా ఉంది, మంచి డార్క్ బిస్కెట్ షేడ్ లాగా, దానికి బ్లూ కలర్ కాంబినేషన్. పైన చూస్తున్నారు కదా మనకి పైన బిస్కెట్ కలర్, దానిపైన అంతా కూడా చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసాయి. కాంట్రాస్ట్ డార్క్ బ్లూ, శారీ కలర్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్. పళ్ళు ప్రింటెడ్ పళ్ళు కాంట్రాస్ట్లో, అంతా కూడా క్రోషియా వస్తుంది బార్డర్స్లో అండ్ పళ్ళులో మనకి కింద కూడా సర్కిల్స్ లాంటి క్రోషియా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్, ఎండింగ్ క్రోషియా లేస్తో. సేమ్ ప్రైస్ అండి, 2299, 2299 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, టొమాటో రెడ్ కలర్కి ఇలా కలర్స్ వావ్. మీరు చూడండి, మీకు అంటే ఎలాంటి కలర్స్ నచ్చుతాయో చూసి తీసుకోండి. ప్రతి ఒక్క కలర్ బాగా కనబడుతుంది. అంటే నేను ఏది చూపించాలి ఫస్ట్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు, అంత బాగున్నాయి కలర్ చార్ట్. టొమాటో రెడ్ కలర్కి ఇలా పర్పులిష్ కలర్ చూస్తున్నారు కదా. ఇక్కడ పైన కూడా క్రోషియా లేస్ వచ్చిందండి, మీకు వీడియో తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇంకా బ్లాక్స్, ఒక బ్లాక్ ఇలా లైన్స్, ఇంకొక బ్లాక్స్ మనకి మ్యాంగో ప్రింట్స్ వచ్చేసాయి. రెండింటికి అటాచ్మెంట్ క్రోషియా లేస్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్రింటెడ్ బార్డర్ వచ్చింది. బార్డర్కి కూడా ఎండింగ్ క్రోషియా లేస్. పళ్ళుకి శారీకి అటాచ్మెంట్ క్రోషియా లేస్, కాంట్రాస్ట్ పళ్ళు విత్ ప్రింటెడ్ స్టైల్. ఎండింగ్ అంతా మనకి ఆల్ ద 3 సైడ్స్ క్రోషియా లేస్ వచ్చేసింది. దాంతో పాటు మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట, బ్లౌజ్ స్టైల్. సేమ్ ప్రైస్ అండి, 2299. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇలా బల్క్ కనబడుతుంది కదా, ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ 2299 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ చేపించాము. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇది వచ్చేసి పెసర్ కలర్ అండి, మంచి యూనిక్ కలర్స్ అన్నీ కూడా. పెసర్ కలర్కి ఇలా బ్లూ కలర్, పైన క్రోషియా లేస్ వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే మనకి కలర్కి తగ్గట్టు ప్రింట్స్ కాస్త డిఫరెన్స్ చేపించాం. ఇక్కడ చూడండి, పైన అంతా కూడా ఇలా మ్యాంగో స్టైల్ ప్రింట్స్ వచ్చాయి. కింద బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయే వరకు ఇలా లైన్స్ లాగా వచ్చి ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చాం. అండ్ ఆ మెయిన్ బార్డర్కి శారీకి అటాచ్మెంట్ క్రోషియా వస్తుంది. మెయిన్ బార్డర్లో అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ విత్ ఎండింగ్ క్రోషియా లీవ్స్. పళ్ళు కూడా అటాచ్మెంట్ క్రోషియా అండ్ కాంట్రాస్ట్ పళ్ళు విత్ క్రోషియా అండ్ ప్రింటెడ్ ప్యాటర్న్. ఆల్ ద 3 సైడ్స్ క్రోషియా కూడా ఉంటుంది. కలర్ అయితే సూపర్.
బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ప్రింటెడ్ బార్డర్ అండ్ అలాగే కాంట్రాస్ట్ క్రోషియా లేస్. 2299 రూపీస్ పడుతుంది. మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. అన్ని కలర్స్ బాగున్నాయండి, నిజం చెప్తున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే అది తీసేసుకోండి, స్పెసిఫిక్గా ఇదే బాగుంది అని ఏం లేదు, ప్రతిదీ బాగా కనబడుతుంది ఈరోజు ఎపిసోడ్లో. ఇది వచ్చేసి పర్ప్లిష్, పైన మనకి కాంట్రాస్ట్ ఇలా చిన్న క్రోషియా లేస్ వచ్చింది, చూస్తున్నారు కదా. బాడీ పార్ట్ అంతా ఒక బ్లాక్ అంతా ఇలా బ్లాక్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. ఈ బ్లాక్కి మధ్యలో ఇలా రెడ్డిష్ కలర్తో ముగ్గు ప్యాటర్న్ షేప్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. అటాచ్మెంట్ క్రోషియా లేస్ అంటే బార్డర్కి శారీకి. ఈ బార్డర్లో ఏమో అంత రెడ్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చేసాయి. ఇది క్రోషియా లేస్ ఇచ్చేసి ఎండ్ చేసాం. అండ్ ఈ లేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఊడిపోతుందేమో, ఈజీగా పోతుందేమో అనుకోవద్దు. పళ్ళు అటాచ్మెంట్ క్రోషియా లేస్ ఇచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ప్రింటెడ్ స్టైల్తో వస్తుంది. ఆల్ ద 3 sides క్రోషియా లేస్ అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్. జస్ట్ మీరు కలర్ కాంబినేషన్ చూసుకోండి, క్రోషియా లేస్ ఆల్ ద శారీస్కి సేమ్ ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లైట్ కలర్. మనకి షేడ్ అంటే కాస్త పెసర్ కలర్ లాగా, బిస్కెట్ కలర్ లాగా కనబడుతుంది. కలర్ అయితే బాగుంది, దానికి రెడ్ కలర్ కాంబినేషన్. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, యూనిక్ కాంబినేషన్ అండి. జనరల్గా రెడ్ అంటే బ్లాక్, మనకి పింక్, బ్లూ ఇస్తున్నాం కదా, అలా కాకుండా యూనిక్. పైన క్రోషియా లేస్ వచ్చేసింది, బాడీ పార్ట్ అంతా ఫ్లవర్స్, ఇక్కడ నుంచి బ్లాక్స్ వచ్చేసాయి. అప్పర్ హాఫ్ అంతా కూడా చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయి, బాటంలో బ్లాక్స్, ఒక బ్లాక్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్, ఇంకొక దగ్గర చిన్న చిన్న లీవ్స్. కింద చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింటెడ్ బార్డర్ లాగా, ఇక్కడ అటాచ్మెంట్ క్రోషియా వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ ప్రింటెడ్ బార్డర్. ఎంత బాగుంది కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుందండి, పళ్ళు వాటిపైన ప్రింట్స్ వచ్చాయి, క్రోషియా కూడా వస్తుంది. ఆల్ ద 3 sides. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. జస్ట్ మీరు కలర్ చూసేసుకోండి. బ్లౌజ్ కనుక మీకు నచ్చితే డిఫరెంట్ ప్యాటర్న్స్లో స్టిచ్ చేయించుకోవచ్చు అండి. బ్లౌజ్ కూడా ప్రైస్ 2299 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్. చూడండి, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ బ్రౌన్ ఇండియన్ స్కిన్ టోన్స్కి అసలు చెప్పవసరం లేదు, మనమే హైలైట్ అయిపోతాం, అంత బాగుంటుంది కలర్ కాంబినేషన్. పైన చిన్న క్రోషియా లేస్ వచ్చేసింది, బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చాయి, మంచి ఎల్లో. ఇక్కడ మనకి అటాచ్మెంట్ క్రోషియా అంటే శారీకి బార్డర్కి, దాని నుంచి బార్డర్ కాంట్రాస్ట్ పైన చిన్న చిన్న ప్రింట్స్, ఎండింగ్ కూడా క్రోషియా లేస్. పళ్ళు కాంట్రాస్ట్ ఇలా అటాచ్మెంట్ క్రోషియా వచ్చేసి పళ్ళు అంతా ప్రింట్స్, వాటి మధ్యలో సర్కిల్ స్టైల్లో చిన్న చిన్న క్రోషియా వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రౌన్ కలర్తో. అసలు మన స్కిన్ టోన్స్కి ఇలాంటి కలర్ శారీస్ కట్టుకుంటే బాగా కనబడతాయండి, అంటే ఇండియన్ స్కిన్స్కి ఈ కలర్స్ చాలా బాగుంటాయి అనమాట. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్. కలర్ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా కనబడుతుందో చూద్దాం, అంటే వేసుకుంటే ఇంకా బాగుంటాయి జనరల్గా ఇలాంటి కలర్స్. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, ఎవరికైనా బాగుంటుంది. చూడండి, మంచి గ్రీన్ కలర్, పైన ఒక క్రోషియా లేస్ వచ్చేసింది, బాడీ పార్ట్ అంతా ఇలా డైమండ్స్ అనమాట. కింద ఇలా అటాచ్డ్ క్రోషియా ఇచ్చేసి బ్లూ బార్డర్, దానిపైన ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ చిన్న చిన్నగా ఇలా ప్యారెట్స్ లాగా వచ్చేసాయి. పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు క్రోషియా లేస్తో. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. బాగుంది కదండి కాంబినేషన్. సేమ్ ప్రైస్ 2299 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్. ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, అంటే మనం పూజలలో కానీ ఏదైనా నార్మల్గా మన శుభకార్యాలలో దేనికైనా కట్టుకోవచ్చు, అంత బాగుంది కలర్ కాంబినేషన్. గ్రీన్ అండ్ ఎల్లో ఎలా వస్తుందో కూడా చూసేద్దాం. మంచి ఎల్లో శారీ, పైన బార్డర్ చూడండి జస్ట్ క్రోషియా లేస్, అండ్ మిగిలిందంతా ప్లెయిన్గా వచ్చి కింద అటాచ్డ్ క్రోషియా వస్తుంది కదా, అక్కడ మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ లాగా ఇలా లైన్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కూడా హారిజాంటల్గా వర్టికల్గా రెండిట్టుగా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసి అటాచ్డ్ క్రోషియా, దాని నుంచి కాంట్రాస్ట్, దానిపైన కలర్ఫుల్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ ఎల్లో కలర్తో. ఎండింగ్లో చూడండి పళ్ళు కూడా అటాచ్డ్ క్రోషియా ఇచ్చేసి పళ్ళు, దానిపైన ప్రింట్స్, వాటిలో కూడా క్రోషియా వచ్చేసింది. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. చక్కగా ఉందండి ప్యాటర్న్ అయితే.
సేమ్ ప్రైస్ 2299. మెయిన్గా కలర్ అంటే ఎల్లో అండ్ గ్రీన్ కదా, మన దగ్గర శుభకార్యాలకి ఇలాంటి కలర్స్ బాగా వేసుకుంటూ ఉంటారు. సో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇందాక ఒక ఎల్లో చూపించాను, ఇప్పుడు కూడా ఒక ఎల్లో వస్తుంది. కానీ దానికి వచ్చిన కాంబినేషన్ యునిక్ కాంబినేషన్, గ్రే కలర్తో చూపిస్తున్నాను. ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ చాలా యునిక్గా ఉంటుంది. లైట్ బ్రైట్ రెండు. పైన గ్రే కలర్ కదా, చిన్న క్రోషియా లేస్. బాడీ పార్ట్ అంతా కూడా లీవ్స్ లాగా మ్యాంగోస్ వచ్చేసాయి అండ్ అలాగే ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ ఉన్నాయి. సో ఇలా ఒక ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్ మనకి వర్టికల్గా నిల్చొని దానిపైన అంతా కూడా మ్యాంగోస్ అనమాట. ఒకటి ఎల్లో కలర్తో క్రీపర్ ప్రింట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు అటాచ్డ్ క్రోషియా కాంట్రాస్ట్ ఎల్లో బార్డర్తో అటాచ్ చేసాము. దానిపైన అంతా కూడా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసింది. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు, దానిపైన కూడా కంప్లీట్లీ ప్రింట్స్తో పాటు క్రోషియా కూడా వస్తుంది. అటాచ్డ్ క్రోషియా అండ్ ఆల్ ద 3 సైడ్స్. పళ్ళు ఎండ్ అవ్వడం చూడండి ఎంత బాగా ఎండ్ అవుతుందో. క్రోషియా స్టైల్ ఇచ్చేసి ఎండ్ చేస్తాము. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్. శారీలో ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ చక్కటిగా మనకి బ్లౌజ్లో కూడా వస్తుంది. ప్రైస్ 2299. మన నెక్స్ట్ కలర్, ఈ కాంబినేషన్ ఇప్పుడు నేను కట్టుకున్న కాంబినేషన్ ఏనండి, కానీ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఎక్కువగా గ్రీన్ హైలైట్ అవుతుంది కదా, ఇక్కడ పర్పుల్ హైలైట్ అవుతుంది. ఎలా వస్తుందో చూపిస్తాను. మోస్ట్లీ మొత్తం పర్పుల్ హైలైట్ అవుతుంది. ఇది ప్యాటర్న్ చూడండి. పైన మనకి క్రోషియా లేస్, పర్పుల్ కలర్ అంతా బ్లాక్ ప్రింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు అటాచ్డ్ క్రోషియా లేస్ ఇచ్చాము కాంట్రాస్ట్ గ్రీన్తో. వీటిపైన కలర్ఫుల్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్. ఎండింగ్ కూడా క్రోషియా లేస్ వచ్చేసింది. పళ్ళు చూస్తున్నారు కదా, మనకి అటాచ్డ్ క్రోషియా లేస్ శారీకి పళ్ళుకి అటాచ్మెంట్ లాగా ఇచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ కలర్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్, బర్డ్స్ వచ్చేసాయి. పళ్ళులో కూడా మనకి ఇలా క్రోషియా వస్తుంది. ఎండింగ్ ఏమో ఆల్ ద 3 సైడ్స్ ఇలా క్రోషియా లేస్ వస్తుంది అనమాట. మీరు చూసుకోండి, ఎక్కువ గ్రీన్ హైలైట్ చేయాలి అనుకుంటే నేను కట్టుకున్నట్టు తీసుకోండి. ఎక్కువ పర్పుల్ హైలైట్ చేయాలి అనుకుంటే ఈ కలర్. రెండు సేమ్ కాంబినేషన్, జస్ట్ ఆపోజిట్గా వస్తుంది ప్యాటర్న్. ఇందులో బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అనమాట. మంచి గ్రీన్ బ్లౌజ్, దానికి పర్పుల్ కలర్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ క్రోషియా లేస్. ఏ కలర్ అయినా చూస్ చేసుకోండి. ఇది బాగాలేదు అన్నట్టయితే లేదు ఈరోజు ఎపిసోడ్లో. మీరు కన్ఫ్యూజ్ అయిపోవడం ఖాయం, అంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాం. ఈ కలర్ చూస్తున్నారు కదా, మంచి రెడ్కి పర్పుల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అండి, బాగుంటుంది రెడ్ అండ్ పర్పుల్. పైన క్రోషియా లేస్ వచ్చేసింది, బాడీ పార్ట్ అంతా ప్రింట్స్ వచ్చాయి. కింద కూడా చూడండి అటాచ్డ్ క్రోషియా, కాంట్రాస్ట్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. ఎండింగ్ క్రోషియా లేస్. పళ్ళు అటాచ్డ్ క్రోషియా, పళ్ళులో కూడా ప్రింట్స్ విత్ క్రోషియా. ఆల్ ద 3 సైడ్స్ క్రోషియన్ బార్డర్. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. వెరీ బ్యూటిఫుల్ కదండి. ప్యాటర్న్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయడమే, ఆలస్యం చేయకుండా చేసేయండి. బికాస్ ఇవేంటంటే బాగున్నప్పుడు పెట్టగానే అయిపోతూ ఉంటాయి. ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నా ప్రైస్ 2299 రూపీస్ మాత్రమే పడుతుంది. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్. మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్తూ ఉండండి, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్ కూడా ఇస్తున్నాము, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.